పొడిమి సాహితీ వేదిక 5వ వార్షికోత్సవం సందర్భంగా పొడిమిరత్న విశిష్ట సేవ పురస్కరించుకుని డాక్టర్ మున్నీర్ మాట్లాడారు. నల్గొండలో జరిగిన పొడిమి సాహితీ వేదిక 5వ వార్షికోత్సవం సందర్భంగా పొడిమిరత్న విశిష్ట సేవ పురస్కరించుకుని డాక్టర్ మున్నీర్ మాట్లాడారు. ఎక్కడ ఆపద ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్యం అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పెద్దలు వైద్యరత్న డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారు 2 నిమిషాలు దాటకుండా మాట్లాడాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను. 5వ వార్షికోత్సవ కార్యక్రమం వచ్చేటువంటి చైర్పర్సన్ తెలుగు గారికి చేరినటువంటి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు శ్రీమతి లక్ష్మీభారతి గారు, అదేవిధంగా ప్రముఖులు గుత్తా మోహన్ రెడ్డి గారు, మరియు వేదిక నిర్వహించిన అతిరథ మహారథులకి మరియు వేదిక పొందినటువంటి ఈరోజు పొడిమి విశిష్ట సేవా పురస్కారం అందుకుపోతున్నటువంటి అందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, చిరుమల బాలరెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా సమాజంలో ఎంతోమంది సేవలు చేస్తూ విద్యారంగంలో, వైద్య రంగంలో, కళారంగంలో, వ్యాపార రంగంలో ఎన్నో రంగాల్లో నిష్ఠురైనటువంటి వారిని వెలికి తీస్తూ వారు ప్రతి 2-3 నెలలకోసారి ఏదో రకమైన కార్యక్రమాన్ని ఏర్పరుస్తూ ఈరోజు మట్టిలో మాణిక్యమైనటువంటి యువకుల్ని ఒక వేదికని ఏర్పాటు చేసి వారికి గుర్తింపు తెచ్చే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నా జనేత్రి ఫౌండేషన్ వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తాను. ముందు కూడా వారు ఎలాంటి కార్యక్రమం చేసి కూడా మేము వారికి వెన్నంటూ మా సహాయ సహకారం పూర్తిగా అందిస్తామని తెలియజేస్తాం. అందులో భాగంగా రేపు జరిగే మార్చి 8న ఉమెన్స్ డే సందర్భంగా మిర్యాలలో పొడిమి సాహితీ వేదిక మరియు జనేత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో మిర్యాలలో జరపడానికి మేము వారికి పూర్తి సహకారం తెలియజేస్తూ, ఈరోజు ఎవరైతే అవార్డ్స్ తీసుకుంటారో వారు సమాజంలో ఒక గొప్ప బాధ్యతగా ఉంటూ మీ బాధ్యత ఇంకా పెరిగినట్టు మీరందరూ కూడా సమాజానికి మీ వంతుగా కృషి చేసి మనలాంటి ఎంతో యువకులు సేవారంగంలో ఉన్నారు వారిని కూడా మనం వెలికి తీసి ఇలాంటి పురస్కారాలు అందించినట్లయితే వారికి కూడా సమాజంలో గుర్తింపు వచ్చి వారు కూడా ఇంకా సేవా కార్యక్రమం చేసే అవకాశం తెలియజేస్తూ వారు ఎందుకంటే 2 minutes టైం ఇచ్చారు కాబట్టి చాలా మంది ఉంది కాబట్టి వారికి మరొకసారి నా తరఫున ఎప్పుడు కార్యక్రమం చేసామో మా సహాయ సహకారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పొడిమి సాహిత్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.